జనరల్‌గా సీడ్స్ మిక్స్చర్ అంటే మనకి దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీడ్స్ వస్తాయి. లైక్ చియా సీడ్స్ అనొచ్చు, ఫెనుగ్రీక్ సీడ్స్, మేథీ సీడ్స్ అని కూడా అంటాము. అది కానీ, జీరా సీడ్స్ కానీ, సన్‌ఫ్లవర్ సీడ్స్ కానీ, పంప్కిన్ సీడ్స్ కానీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీడ్స్‌ని ఏంటి అంటే కలిపేసి ఒక మిక్స్చర్ లాగా మనకి బయట మార్కెట్‌లో అవైలబుల్ ఉంది. సో, అది తీసుకోవచ్చా లేదా అని చెప్పేసి. సో, ఇదేంటి అంటే ఈ సీడ్స్ వల్ల మనకి ఒక్కొక్క సీడ్‌కి ఒక్కొక్క న్యూట్రిషనల్ వాల్యూ అనేది ఉంటుంది. చియా సీడ్స్ వచ్చేసరికి మనకి వెయిట్ లాస్‌కి చాలా యూజ్ అవుతాయి. చియా సీడ్స్‌లో ఏంటి అంటే మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో, ఇదేంటి అంటే హార్ట్ హెల్త్‌కి చాలా యూజ్ అవుతుంది. ఈ చియా సీడ్స్‌ని డైలీ ఒక 1 టీ స్పూన్ వరకు మన జనరల్ వాటర్ బాటిల్ ఏదైతే ఉంటుందో దాంట్లో యాడ్ చేసి మనం సిప్ చేస్తూ డే అంతా సిప్ చేస్తూ లైక్ ఆఫ్టర్‌నూన్ లోపు ఆ వాటర్ బాటిల్ కంప్లీట్‌గా తాగేస్తే దానివల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి వస్తాయి. లేదు అంటే ఏదైనా మజ్జిగ కానీ, నిమ్మరసం కానీ తీసుకునేటప్పుడు కూడా ఈ చియా సీడ్స్‌ని వాటిలో యాడ్ చేసి తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మెంతులు అంటాము. మేథీ సీడ్స్ లేకపోతే మెంతులు, ఫెనుగ్రీక్ సీడ్స్. సో, ఇవేంటి అంటే మనకి డయాబెటీస్ కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది. దాంతో పాటు హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ లాక్టేటింగ్ మదర్స్ మిల్క్ ప్రొడక్షన్‌కి కూడా ఈ మెంతులు అనేది చాలా యూజ్ అవుతుంది. మధుమేహం ఉన్న వాళ్ళకి బ్లడ్ షుగర్స్‌ని కంట్రోల్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. సో, ఈ ఫెనుగ్రీక్ సీడ్స్ అనేది ఓవరాల్‌గా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో, దీన్ని మనం ఎయిదర్ సీడ్ ఫార్మ్‌లో కానీ, లేకపోతే పౌడర్డ్ ఫార్మ్‌లో కానీ తీసుకుంటే మంచిది. చాలామంది ఏంటి అంటే వీటిని ఓవర్ నైట్ సోక్ చేసేసి నెక్స్ట్ డే వాటర్ తీసుకోవడం అలా చేస్తారు. బట్ నా సజెషన్ అయితే దాన్ని పౌడర్ ఫార్మ్‌లో తీసుకుంటే మంచిదనమాట. డైలీ ఎర్లీ మార్నింగ్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మనకు ఈ మెంతి పొడిని వాటర్‌లో లైట్‌గా వాటర్ మిక్స్ చేసేసి తీసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి లభిస్తాయి. బట్ దీన్ని ఏదైనా సరే కంటిన్యూయస్‌గా మనం తీసుకోకూడదు. రెగ్యులర్ లైక్ వన్స్ ఇన్ 3 మంత్స్ కానీ, వన్స్ ఇన్ 5 మంత్స్ కానీ దీన్ని స్టాప్ చేసి గ్యాప్ ఇస్తూ తీసుకోవాల్సొస్తుందనమాట. సో, సన్‌ఫ్లవర్ సీడ్స్ అనమాట. వీటిని కూడా మనకి వెయిట్ లాస్‌లో చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ దీంట్లో కూడా హై న్యూట్రిషనల్ వాల్యూ అనేది ఉంది. సో, ఇది కూడా మనం డైలీ ఒక 1 టీ స్పూన్ వరకు యూజ్ చేసుకోవచ్చు. అండ్ గుమ్మడి గింజలు అంటాము. పంప్కిన్ సీడ్స్. సో, ఇవి కూడా మనకి వెయిట్ లాస్‌లో చాలా యూజ్ అవుతాయి. అండ్ రిచ్ సోర్స్ ఆఫ్ వైటమిన్ ఈ అని కూడా చెప్పొచ్చు. సో, దీంట్లో ఉన్న వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా చాలా హై కంటెంట్‌లో ఉంటాయి. వీటిని కూడా మనం డైలీ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ ఇలా మిక్స్చర్ ఆఫ్ ఆల్ దీస్ సీడ్స్‌ని తీసుకోవడం వల్ల కూడా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి లభిస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సెసేమ్ సీడ్స్ అనమాట. సెసేమ్ సీడ్స్ కూడా నువ్వులు. దాంట్లో కూడా మనకి కొద్దిగా బ్లడ్ ప్రెషర్ లోయరింగ్ ప్రాపర్టీస్ అనేవి కూడా ఎక్కువగా ఉంటుంది. కొద్దిగా ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ దీన్ని కూడా మనము రెగ్యులర్‌గా మన సీడ్స్ మిక్స్చర్‌లో యూజ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఏంటి అంటే ఎస్పెషల్‌గా వాటర్ మిలన్ తిన్నప్పుడు చాలామంది ఆ సీడ్స్ అనేవి తీసుకోవచ్చా లేదా అని చాలా డౌట్‌గా ఉంటారు. బట్ వాటర్ మిలన్ సీడ్స్‌లో కూడా మనకి మెగ్నీషియం, మాంగనీస్ ఎలాంటి న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయి కాబట్టి తీసుకోవచ్చు. బట్ ఏదైనా సరే అధికంగా తీసుకోకూడదు. డైలీ ఈ మిక్స్చర్ ఆఫ్ అన్ని మిక్స్ చేసిన సీడ్స్ 1 టీ స్పూన్ తీసుకోవచ్చు. లేదు అంటే ఒక వెరైటీ తీసుకుంటున్నప్పుడు కూడా దాన్ని 1 టీ స్పూన్ కంటే ఎక్కువగా తీసుకోకూడదు. సో, ఓవరాల్‌గా ఏంటి అంటే మనకి సీడ్స్ మిక్స్చర్‌లో ఈ అన్ని వెరైటీస్ ఆఫ్ సీడ్స్ వల్ల మనకి బాడీకి గుడ్ ఫ్యాట్స్ అనేవి లభిస్తాయి. కొద్దిగా ప్రోటీన్ ఉంటుంది. అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే మనకి హార్ట్ హెల్త్‌కి ఏదైతే యూజ్ అవుతుందో ఆ ప్రాపర్టీస్ ఉంటాయి. ఫైబర్ అనేది ఉంటుందనమాట. సో, రెగ్యులర్‌గా వీటిని డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మేజర్‌గా ఉండవు. అంటిల్ అన్‌లెస్ మీకు వేరే హెల్త్ ఇష్యూ లేకపోతే దీన్ని నార్మల్‌గా డైట్‌లో మనం 1 టీ స్పూన్ డైలీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. బట్ మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ లైక్ హార్ట్ కానీ, డయాబెటీస్ ఇట్లా ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా మీ డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి అది ఏ టైప్ ఆఫ్ సీడ్ తీసుకోవాలి అనేది మీరు తెలుసుకోవచ్చు.